సుదర్శన చక్రం. జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్కోట్ మరియు ఉధంపూర్లో సైనిక స్థావరాలను పాకిస్తాన్కు చెందిన డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే పాక్ దాడి ప్రయత్నాలను భారత్ ధీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి క్షిపణులు జమ్మూలోని సత్వరి, సాంబా, ఆర్ఎస్పురా తదితర వాటిని లక్ష్యంగా చేసుకోగా భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. శత్రువు ప్రయత్నాలను భగ్నం చేశాయని భారత సైనిక అధికారులు తెలిపారు. అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, అదంపూర్, బతిందా, చండీగఢ్, నల్ తదితరవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించగా వాటిని కూడా భారత్ తిప్పికొట్టిందని భారత్ తెలిపింది. భారతదేశం కమికేజ్ డ్రోన్లను ప్రయోగించి లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేసింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని అనేక ప్రదేశాల్లోని వైమానిక రక్షణ రాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో మన సుదర్శన చక్రం పనిచేసిందని, పాక్కు చుక్కలు చూపించిందని నిపుణులైతే తెలుపుతున్నారు. భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్తాన్ బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ఆ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. మన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ప్రయోగించి పాక్ క్షిపణుల్ని, డ్రోన్లను కూల్చివేసినట్లుగా తెలిపింది. పాక్ దాడుల్ని అడ్డుకునేందుకు భారత్ వద్ద ఉన్న ఈ వ్యవస్థలు ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. UAS అంటే ఆస్మోల్డ్ ఏరియల్ సిస్టమ్. ఎక్కడ ఉన్న ఆపరేటర్ వీటిని నియంత్రిస్తూ దాడి చేయిస్తాడు. అంటే వేరే చోటి నుంచి వీటికి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఇలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను, డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్ ను పసిగట్టే సిగ్నల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు భారత్ వద్ద ఉన్నాయి. వీటి ద్వారా డ్రోన్ల ఉనికి, కదలికల్ని కనిపెడతారు. అలాగే డ్రోన్స్ పనిచేయకుండా స్తంభింపజేయగల జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి. వీటిని ఉపయోగించిన డ్రోన్ ముందుకు వస్తుందంటే దాన్ని కూల్చేయడానికి గన్స్, లేజర్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని రూపొందించింది. ఇవి కాకుండా DRDO డ్రోన్ డిటెక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ సిస్టమ్ను కూడా భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇటీవలే పాక్ డ్రోన్లను అడ్డుకోగలిగింది. ఇక పాక్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో భారత్ దేశీయంగా రూపొందించిన ఆకా క్షిపణులు, భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బారక్ 8 క్షిపణులు కీలక పాత్ర పోషించగా రష్యా నుంచి ఇటీవలే కొనుగోలు చేసిన S-400 క్షిపణుల వ్యవస్థ అత్యంత ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నట్లుగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. వీటిలో S-400 చాలా శక్తివంతమైనది. భారత సైన్యం ఇటీవలే 3 S-400 రెజిమెంట్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ వ్యవస్థకు భారత్ సుదర్శన్ చక్ర అని కూడా పేరు పెట్టింది. రష్యా S-400 బాలిస్టిక్ క్షిపణుల్ని, క్రూజ్ క్షిపణుల్ని, శత్రు విమానాన్ని గుర్తించి ధ్వంసం చేయగలదు. ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది గుర్తించి దెబ్బతీయగలదు. ఈ క్షిపణి వ్యవస్థలను వాహనాల్లో ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. అందువల్ల వీటిని ఎక్కడైనా సులభంగా మోహరించవచ్చు. ఈ వ్యవస్థల్లో 4 రకాల క్షిపణులు ఉన్నాయి. అందులో మొదటిది 40N6E. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంబర్ విమానాలను, అవాక్స్ విమానాలను ధ్వంసం చేయగలదు. రెండవది 48N6. ఇది 250 కిలోమీటర్ల దూరంలోని విమానాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తోంది. ఇక మూడవది 9M96E2. ఇది 120 కిలోమీటర్ల రేంజ్ కలిగి తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను అతి వేగంగా కూల్చగలదు. చివరిగా 9M96. ఇది 40 కిలోమీటర్ల రేంజ్ కలిగి వేగంగా వచ్చే విమానాల్ని, క్షిపణుల్ని అత్యంత ఖచ్చితత్వంతో కూలుస్తోంది. సుదర్శన చక్రం. జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్కోట్ మరియు ఉధంపూర్లో సైనిక స్థావరాలను పాకిస్తాన్కు చెందిన డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే పాక్ దాడి ప్రయత్నాలను భారత్ ధీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి క్షిపణులు జమ్మూలోని సత్వరి, సాంబా, ఆర్ఎస్పురా తదితర వాటిని లక్ష్యంగా చేసుకోగా భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. శత్రువు ప్రయత్నాలను భగ్నం చేశాయని భారత సైనిక అధికారులు తెలిపారు.
అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, అదంపూర్, బతిందా, చండీగఢ్, నల్ తదితరవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించగా వాటిని కూడా భారత్ తిప్పికొట్టిందని భారత్ తెలిపింది. భారతదేశం కమికేజ్ డ్రోన్లను ప్రయోగించి లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేసింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని అనేక ప్రదేశాల్లోని వైమానిక రక్షణ రాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో మన సుదర్శన చక్రం పనిచేసిందని, పాక్కు చుక్కలు చూపించిందని నిపుణులైతే తెలుపుతున్నారు. భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్తాన్ బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ఆ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. మన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ప్రయోగించి పాక్ క్షిపణుల్ని, డ్రోన్లను కూల్చివేసినట్లుగా తెలిపింది. పాక్ దాడుల్ని అడ్డుకునేందుకు భారత్ వద్ద ఉన్న ఈ వ్యవస్థలు ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. యుఎస్ అంటే ఆస్మోల్డ్ ఏరియల్ సిస్టమ్. ఎక్కడ ఉన్న ఆపరేటర్ వీటిని నియంత్రిస్తూ దాడి చేయిస్తాడు. అంటే వేరే చోటి నుంచి వీటికి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఇలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను, డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్ ను పసిగట్టే సిగ్నల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు భారత్ వద్ద ఉన్నాయి. వీటి ద్వారా డ్రోన్ల ఉనికి, కదలికల్ని కనిపెడతారు. అలాగే డ్రోన్స్ పనిచేయకుండా స్తంభింపజేయగల జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి. వీటిని ఉపయోగించిన డ్రోన్ ముందుకు వస్తుందంటే దాన్ని కూల్చేయడానికి గన్స్, లేజర్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని రూపొందించింది. ఇవి కాకుండా డిఆర్డిఓ డ్రోన్ డిటెక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ సిస్టమ్ను కూడా భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇటీవలే పాక్ డ్రోన్లను అడ్డుకోగలిగింది. ఇక పాక్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో భారత్ దేశీయంగా రూపొందించిన ఆకా క్షిపణులు, భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బారక్ 8 క్షిపణులు కీలక పాత్ర పోషించగా, రష్యా నుంచి ఇటీవల కొనుగోలు చేసిన S-400 క్షిపణుల వ్యవస్థ అత్యంత ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నట్లుగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. వీటిలో S-400 చాలా శక్తివంతమైనది. భారత సైన్యం ఇటీవలే 3 S-400 రెజిమెంట్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ వ్యవస్థకు భారత్ సుదర్శన్ చక్ర అని కూడా పేరు పెట్టింది. రష్యా S-400 బాలిస్టిక్ క్షిపణుల్ని, క్రూజ్ క్షిపణుల్ని, శత్రు విమానాన్ని గుర్తించి ధ్వంసం చేయగలదు. ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది గుర్తించి దెబ్బతీయగలదు. ఈ క్షిపణి వ్యవస్థలను వాహనాల్లో ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. అందువల్ల వీటిని ఎక్కడైనా సులభంగా మోహరించవచ్చు. ఈ వ్యవస్థల్లో 4 రకాల క్షిపణులు ఉన్నాయి. అందులో మొదటిది 40N6E. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంబర్ విమానాలను, అవాక్స్ విమానాలను ధ్వంసం చేయగలదు. రెండవది 48N6. ఇది 250 కిలోమీటర్ల దూరంలోని విమానాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తోంది. ఇక మూడవది 9M96E2. ఇది 120 కిలోమీటర్ల రేంజ్ కలిగి తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను అతి వేగంగా కూల్చగలదు. చివరగా 9M96. ఇది 40 కిలోమీటర్ల రేంజ్ కలిగి వేగంగా వచ్చే విమానాల్ని, క్షిపణుల్ని అత్యంత ఖచ్చితత్వంతో కూలుస్తోంది.